రైతు సోదరులకు నమస్కారం. ప్రతి బుధవారం 6:20 మోండలి సంస్థ కోకో సాగు విధానాలపై సమర్పిస్తున్న ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాతో కలిపి మొత్తం మీద 30,000 హెక్టార్లలో కోకో సాగు విస్తరించి ఉంది. కోకో సాగుదారులకు మొక్కల అందజేత, వారి వద్ద నుంచి గింజ సేకరణతో పాటు సాగుకు అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తూ మోండలి సంస్థ అన్ని విధాలుగా రైతుకు వెన్నుదన్నుగా ఉంటుంది. అంతేకాదు, కోకో రైతులకు, రైతు కూలీలకు అండదండగా ఉండేందుకు తన వంతు సామాజిక బాధ్యతగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను సైతం చేపడుతోంది. వారు చేపడుతున్న విస్తరణ కార్యక్రమాల గురించి మోండలి సంస్థ అసిస్టెంట్ మేనేజర్ ఏ రవీంద్రరావు నుంచి వివరంగా తెలుసుకుందాం. మన రాష్ట్రంలో కొబ్బరి, ఆయిల్ పామ్, వక్క తోటల్లో అంతర పంటగా విజయవంతంగా సాగు చేయబడుతున్నటువంటి కోకోను చూసుకున్నట్లయితే ఈ పంట మన భారతదేశానికి పరిచయం చేయబడినటువంటి పంట. ఈ పంటను 5-6 దశాబ్దాలకు పూర్వం 1965లో ప్రస్తుతం మోండలీస్గా పిలువబడే క్యాడ్బరీ సంస్థ వారు కేరళ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. అక్కడి నుంచి దక్షిణాది రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఈ పంటను విస్తరించడం జరిగింది. ఈ విస్తరణలో భాగంగా రైతులకు కావాల్సినటువంటి అన్ని రకాల కోకో అవసరాలను కూడా మోండలీస్ సంస్థ తీరుస్తూ వస్తుంది. దానిలో భాగంగా నాణ్యమైనటువంటి హైబ్రిడ్ మొక్కలను, అధిక దిగుబడినిచ్చే మొక్కలను వారి యొక్క నర్సరీల్లో ఉద్యాన శాఖలతో సమన్వయపరుచుకొని రైతులకి అందుబాటులో ఉండే విధంగా ఈ కోకో మొక్కలు ఉంచడం జరుగుతుంది. ఈ మొక్కల నర్సరీ రైతులకు అందించడంతో పాటు ఈ సాగులోని మెళకువలను, సాంకేతిక పద్ధతులన్నింటినీ కూడా నిష్ణాతులైనటువంటి అధికారులను నియమించి ప్రాంతాలకు అనుసరించి ఎక్కడైతే కోకో ఎక్కువ సాగు చేస్తుంటే దానికి అనుగుణంగా సిబ్బందిని నియమించి రైతులకి ఈ కోకో సాగులో మెళకువలు నేర్పించడానికి అందుబాటులో ఉంచడం జరుగుతుంది. మనకు చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో అధికంగా కోకో సాగు చేయబడుతుంది. తర్వాత చూసుకున్నట్లయితే తూర్పుగోదావరి, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలు మరియు కృష్ణా జిల్లాల్లో కూడా ఈ కోకో పంట సాగు విజయవంతంగా చేయబడుతుంది. దాంతోపాటుగా సామాజిక బాధ్యతలో భాగంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి ఈ మన రాష్ట్రంలో పాఠశాలలో కానీ, అంగన్వాడీ సెంటర్లలో కానీ ఈ కోకో సాగు ఎక్కడైతే జరుగుతుందో ఆ గ్రామాల్లో వివిధ కార్యక్రమాలు, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దాంతోపాటు యాప్రో అనే ఒక స్వచ్ఛంద సంస్థను నియమించి ఈ సామాజిక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ రైతులకు, రైతు కూలీలకు ఈ వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరచడం కానీ, పరిశుభ్రత మెరుగుపరచడంలో కానీ, ఆర్థిక అక్షరాస్యత పెంపొందించడంలో కానీ ఈ యాప్రో సంస్థ ద్వారా సిబ్బందిని నియమించి ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈ కోకో సాగు మెళకువల్ని వివిధ పద్ధతుల్లో వీడియోల్లోనూ, ఆడియో క్రోడీకరించి రైతులకు అందుబాటులో ఉండేటట్టు చేయడం జరుగుతుంది. కోకో పంట అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఎటువంటి చీడపీడలు కానీ, ఈ పోషక యాజమాన్య లోపాలు కానీ ఎటువంటి సమస్య లేకుండా కోకో పంట అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో దిగుబడితో పాటు ఈ తెగుళ్ళు కానీ, ఈ కీటకాల బారిన పడకుండా తట్టుకునే రకాలను అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీ వారితో ఒక అగ్రిమెంట్ ఏర్పరచుకొని ఈ పరిశోధనా కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం 1987 నుంచి కూడా జరుగుతుంది. దానిలో భాగంగా ఇప్పటి వరకు ఈ ఉత్పత్తి చేసినటువంటి హైబ్రిడ్ రకాలు చూసుకున్నట్లయితే CCRP 1 నుంచి CCRP 15 ఈ 15 రకాల కొత్త రకాల వంగడాలను ఉత్పత్తి చేసి రైతులకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. దీనివలన రైతులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. మనం కోకో యొక్క సగటు సాంప్రదాయ దేశాలైన ఘానా, ఐవరీ కోస్ట్, ఆఫ్రికా దేశాల్లో సగటు దిగుబడి చెట్టుకు చూసుకున్నట్లయితే 1 కేజీ కంటే తక్కువగా ఉంటుంది. అదే మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే సగటు దిగుబడి కొబ్బరిలో సాగు చేసుకున్నప్పుడు 2 కేజీలు అంతకన్నా ఎక్కువగా కూడా గరిష్టంగా 3.5 కేజీల వరకు పండించిన రైతులు ఉన్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఈ కోకో సాగుపై రైతులకు ఎక్కువగా ఉత్సాహం చూపిస్తున్నారు. దాంతోపాటుగా వీరికి సాగు చేసుకున్న వారికి నాణ్యమైనటువంటి మొక్కలను అందించాలనే ఉద్దేశంతో మొదటి నుంచి కూడా ఈ కోకో నర్సరీకి కావాల్సినటువంటి విత్తనాన్ని కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీ వారి పర్యవేక్షణలో
అభివృద్ధి చేయబడినటువంటి విత్తన తోటల నుంచి ఈ కాయలను సేకరించి ఈ మన ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ కోకో సాగు అనుకూలంగా ఎక్కువగా అవసరం ఉంటుందో ఆ ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే ఏలూరులోను రాజమండ్రిలోను నర్సరీని అభివృద్ధి చేసి రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది. కావలసినటువంటి రైతులు ఈ కోకో నాటుకోవడానికి ఇప్పుడు ఎంత అనుకూలమైన సమయం కాబట్టి వారికి సమీపంలోని మోండలీస్ నర్సరీ నుంచి మొక్కలు నాటుకొని వారి యొక్క మొక్కలకు సంబంధించిన రసీదులను తీసుకెళ్ళి వారి గ్రామ సచివాలయాల్లో ఈ సబ్సిడీ కోసం విహెచ్ఏలకు ఇచ్చి సబ్సిడీ పొందవచ్చు. ఇప్పటి వరకు కూడా ఈ కోకోకు సంబంధించినటువంటి పరిశోధనలు ఇతర రాష్ట్రాల్లోనే జరుగుతున్నాయి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కోకో ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని కోకో పంటపై పరిశోధనా కార్యక్రమాలను ప్రస్తుతం గత 2 సంవత్సరాల నుంచి కూడా చేపట్టడం జరిగింది. దీంతోపాటుగా మనకి సామాజిక బాధ్యతలో భాగంగా ఈ కోకో సాగు ఎక్కడైతే బాగా జరుగుతుందో అక్కడ పాఠశాలలో కానీ అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం జరుగుతుంది. గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాలను RO ప్లాంట్స్ నిర్మించి రైతులకు కానీ గ్రామ ప్రజలకు కానీ అందుబాటులో ఉంచడం జరుగుతుంది. దాంతోపాటుగా మన ప్రదేశాల్లో కొన్ని చోట ఈ భూగర్భ జలాలు అధికంగా వాడి ఎండిపోవడం జరిగింది. అటువంటి ప్రదేశాల్లో ఎండిపోయినటువంటి బోరు బావుల్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో మనం ఒక కొత్త కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇంజెక్షన్ బోర్వెల్ అని వర్షపు నీటిని వృధాగా పోకుండా ఈ బోర్వెల్ ఏదైతే ఈ బోరు బావులు ఉంటాయో వాటిల్లోకి మళ్లించి భూగర్భ జలాలను అభివృద్ధి చేసే కార్యక్రమం గత 3 సంవత్సరాల నుంచి చేపట్టడం జరిగింది. ఈ మోండలీస్ సంస్థ అగ్రో ఫారెస్ట్రీ అనే కొత్త కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా రైతులకు ఈ వివిధ రకాలైనటువంటి కోకో మొక్కలు కాకుండా పండ్ల మొక్కలను కూడా అందజేయడం జరుగుతుంది. ఈ పండ్ల మొక్కలు కోకో తోటల్లో ఖాళీ ప్రదేశాల్లో కానీ గట్లపైన కానీ నాటుకున్నట్లయితే రైతులకి ఈ మొక్కలపై ఆదాయం రావడంతో పాటు జీవ వైవిధ్యం ఏర్పడి ఏక పంట మనం కోకో మాత్రమే ఉన్నట్లయితే కొన్ని కొత్త రకాల పురుగులు తెగుళ్ళు రావడం గమనించి రకరకాల చెట్లు కానీ మనం ఈ తోటలో అందుబాటులో ఉంటే వీటి యొక్క నియంత్రణ అనేది సహజసిద్ధంగా జరుగుతుంది. దాని ఉద్దేశంతో ప్రయోగాత్మకంగా కొన్ని ప్రదేశాల్లో నిరూపించిన తర్వాత ఆ కార్యక్రమాన్ని కూడా మన రాష్ట్రంలో మొదలుపెట్టడం జరిగింది గత 2 సంవత్సరాల నుంచి. ప్రస్తుతం కూడా ఈ సంవత్సరం కూడా ఉత్సాహం ఉన్న రైతులకి ఈ మొక్కలను మనం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ పళ్ళ మొక్కలు కానీ కలప మొక్కలు కానీ మనం 1 హెక్టారు అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒక 25 నుంచి 30 మొక్కల వరకు అలా నాటుకున్నట్టయితే ఈ ప్రధాన పంటలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. పైగా ఈ నాటుకోవడం వలన కొన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కూడా ఈ తుఫాన్ లాంటివి వచ్చినప్పుడు కూడా ఈ కోకో చెట్లు ఇవన్నీ తట్టుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది. ఈ పళ్ళ మొక్కలు కానీ కలప మొక్కలు కానీ కావాల్సిన వాళ్ళు మన కోకో నర్సరీలో ఈ మొక్కలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి తీసుకుని ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. వ్యవసాయంలో రైతులకు ముఖ్యంగా అవసరమైందండి పండించిన పంటకు గిట్టుబాటు ధర పొందడం, దాంతోపాటు ఆ మార్కెట్ సదుపాయం. మనం కోకో చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నట్టు ఏ ఇతర పంటకి వ్యవసాయ ఉత్పత్తికి లేనటువంటి మార్కెట్ సదుపాయాన్ని మోండలీస్ కంపెనీ సమకూర్చింది. అది ఎలాగంటే రైతు పండించిన పంటని వారి ఇంటి వద్దే కొనుగోలు చేసి వారి బ్యాంక్ అకౌంట్లో నగదు ట్రాన్స్ఫర్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్యలో ఎటువంటి దళారీ వ్యవస్థ లేదు. కంపెనీ ప్రకటించిన ధరకే రైతు దగ్గర కోకో గింజలు కొనుగోలు చేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ని ప్రయోజనాలుండి మోండలీస్ సంస్థ యొక్క మరియు ఉద్యాన శాఖ యొక్క వెన్నుదన్నులతో ఈ పంట ముందుకు వెళ్తుంది కాబట్టి సాగు అవకాశం ఉన్న ప్రతి రైతు కూడా కోకోని సాగుని చేపట్టాలి. ఈ చేపట్టే ముందు వారి తోటల్లో ఉన్న నీటి యొక్క నాణ్యత, నేల యొక్క నాణ్యత, కోకోకి అది అనుకూలమైందో లేదో ఒక్కసారి గమనించి ముందుకు వెళ్ళాలి. వచ్చే బుధవారం 6:20 ప్రసారమయ్యే కార్యక్రమంలో కోకో లేత తోటల్లో యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. కోకో సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాల కోసం అసిస్టెంట్ మేనేజర్ రవీంద్రరావును 9849787542 ఫోన్ నెంబర్లో సంప్రదించగలరు.